నమస్కారం. అద్దంకి న్యూస్ కి స్వాగతం. ఈ రోజు ముఖ్యాంశాలు. అద్దంకి నియోజకవర్గ పరిధిలోని రైతులకు ఎరువులు అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకోవాలన్న విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ వ్యవసాయ అధికారులతో సమీక్ష. కర్నూలు జిల్లా బస్సు ప్రమాదంలో ఇంకొల్లులోని పూసపాడుకు చెందిన యువతి మృతి. గ్రామంలో అలుముకున్న విషాద ఛాయలు. ఉధృతంగా ప్రవహిస్తున్న అద్దంకి సమీపంలోని గుండ్లకమ్మ నది. అద్దంకి నియోజకవర్గ పరిధిలోని రైతులకు ఎరువులు అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ వ్యవసాయ శాఖ అధికారులను సూచించారు. తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో మంత్రి వ్యవసాయ శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. రైతులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా యూరియా, DAP వంటి ఎరువులు అందేలా చర్యలు చేపట్టాలన్నారు. కర్నూలు జిల్లాలో శుక్రవారం జరిగిన బస్సు ప్రమాదంలో ఇంకొల్లులోని పూసపాడుకు చెందిన 27 సంవత్సరాల గన్నమనేని ధాత్రి మృతి చెందింది. ఈ ఘటనపై పర్చూరు ఎమ్మెల్యే ఏలూరు సాంబశివరావు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ధాత్రి కుటుంబ సభ్యులను ఫోన్ ద్వారా పరామర్శిస్తూ ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. యువతి మరణ వార్త గ్రామంలో విషాద ఛాయలు నింపింది. అద్దంకి సింగరకొండ రోడ్డులో శుక్రవారం రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. నెల్లూరు జిల్లా నాయుడుపేట నుంచి హైదరాబాద్ వెళ్తున్న బొలేరు వాహనం సింగరకొండ రోడ్డులోని పోలీస్ పెట్రోల్ బంక్ ఎదురుగా రోడ్డు డివైడర్ ను ఢీకొనడంతో ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఎవరికీ ప్రమాదం జరగలేదని స్థానికులు చెప్పారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేస్తున్నారు. అద్దంకి సమీపంలోని గుండ్లకమ్మ నది ఉధృతంగా ప్రవహిస్తోంది. ఉపరితల ఆవర్తన కారణంగా 3 రోజుల నుంచి కురుస్తున్న వర్షాలకు ఎగువ ప్రాంతాల నుంచి వర్షపు నీరు నదిలో చేరాయి. గుండ్లకమ్మ నది పరివాహక గ్రామాలలో ఎత్తిపోతల పథకాల ద్వారా వరి, ఇతర మెట్ట పైర్లు సాగు చేసుకుంటున్న రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అద్దంకిలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రంగా వెలుగొందుతున్న 1000 స్తంభాల ఆలయం శుక్రవారం ఉదయం భక్తులతో సందడిగా ఉంది. కార్తీక మాసం కావడంతో మహిళలు గణపతి, నగరేశ్వర స్వామి, వింధ్యావాసిని మాతను దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. పెద్ద ఎత్తున భక్తులు అయ్యప్ప, భవానీమాల దీక్ష స్వీకరించారు. ఆలయ పూజారి కంఠంనేని సత్యనారాయణ శర్మ భక్తులను ఆశీర్వదించి తీర్థ ప్రసాదాలు వితరణ చేశారు. రాష్ట్రంలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైసీపీ ప్రజా ఉద్యమం కార్యక్రమానికి పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఈ మేరకు అద్దంకిలో గురువారం రాత్రి వైసీపీ నాయకులు కోటి సంతకాల సేకరణ చేశారు. అద్దంకి నియోజకవర్గ సమన్వయకర్త చింతలపూడి అశోక్ కుమార్ పిలుపు మేరకు ఈ కార్యక్రమం చేపట్టినట్లు పట్టణ వైసీపీ అధ్యక్షుడు రాధాకృష్ణ తెలిపారు. మెడికల్ కాలేజీలు ఎవరు దేశంలోనే 17 మెడికల్ కాలేజీలు తీసుకొచ్చి మన
మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు చరిత్ర సృష్టించాడు. ఈ 17 మెడికల్ కాలేజీలు రన్నింగ్లోకి వస్తే ఎంతోమంది పేద మధ్యతరగతి విద్యార్థులకి మెడికల్ సీట్లు ఫ్రీగా వచ్చి వాళ్ళకి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ఆ ఆశయంతో తెచ్చిన మెడికల్ కాలేజీలని కొన్ని అసలు పునాదులే వేయలేదని, కొన్ని అసలు ఆర్డర్లే రాలేదని, అసలు మెడికల్ కాలేజీలే అక్కడ లేవని ఓట్లప్ మాటలు చెప్పి అవన్నీ ప్రైవేట్ ఫారం చేసి ప్రైవేట్ వాళ్ళకి ఒప్పచెప్పడానికి సిద్ధపడుతున్నారు. కాబట్టి ఇలాంటి చర్యలను వ్యతిరేకిస్తూ మనమందరూ కూడా గవర్నర్ గారికి కోటి సంతకాల సేకరణ చేసి పంపించి పేద మధ్యతరగతికి ఉపయోగపడే మెడికల్ కాలేజీలని ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రైవేటీకరణ చేయనీయకుండా అడ్డుకునేదానికి మనమందరం కూడా విప్లవాత్మకంగా నిర్ణయం తీసుకొని మనం అందరం కూడా కలిసికట్టుగా ఈ పోరాటానికి సిద్ధపడతామని తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొవాలని అందరూ కూడా భాగస్వామ్యం కావాలని కోరుకుంటున్నాను. అద్దంకి ఎక్సైజ్ ప్రొహిబిషన్ స్టేషన్ సర్కిల్ పరిధిలో అనధికారికంగా మద్యం షాపులు నిర్వహిస్తే సంబంధిత వ్యక్తులపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని ఎక్సైజ్ ఎస్ఐ హర్షవర్ధన్ రెడ్డి హెచ్చరించారు. అద్దంకి భవానీ సెంటర్లో అనధికారికంగా మద్యం అమ్ముతున్న మహిళను అదుపులోకి తీసుకున్నట్లు ఆయన తెలిపారు. ఆమె నుంచి 1.81 లీటర్ల మద్యం స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. నిందితురాలిపై కేసు నమోదు చేసినట్లు చెప్పారు. అద్దంకి న్యూస్ సమాప్తం. తిరిగి రేపటి న్యూస్ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.